సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. తెలంగాణలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చెలరేగిన చిన్నపాటి గొడవ చివరకు ఓ మహిళ ప్రాణం తీసింది. పెద్దెముల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓ తాండాలో ఈ దారుణ ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న భర్త ఆగ్రహంతో ఊగిపోయి భార్యను పారతో కొట్టి చంపినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన స్థానికంగా పెను కలకలం రేపింది. పెద్దెముల్ గ్రామ పంచాయతీ పరిధిలోని తాండాలో నివసించే చౌహాన్ రవికి భార్య అనిత, వారికి 2 ఆడపిల్లలు, 1 కుమారుడు కూడా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రవి అనారోగ్యం కారణంగా అతడు భార్య అనితతో గొడవ పడ్డాడు. ఈ గొడవ చిన్నగా మొదలై చివరకు చాలా తీవ్ర రూపం దాల్చింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన రవి ఇంట్లో అందుబాటులో ఉన్న సాలికే పారతో అనితను అతి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో అనితకు తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ళ ముందే జరిగిన ఈ దారుణ సంఘటనతో తాండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనిత మృతిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి హత్య చేసిన భర్త రవిని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని భర్త రవి పైన హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త అనారోగ్యమే గొడవకు కారణమా, లేక ఈ హత్య వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఇప్పుడు కూపి లాగుతున్నారు. ఏదేమైనా కూడా భార్యను చంపేసినటువంటి ఈ ఘటన ఆ తాండాలో ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. మిగతా తాండా వాసులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇంత దారుణానికి ఇతడు ఒడిగడతాడని చెప్పేసి మేము అనుకోలేదంటూ కూడా అక్కడ తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతనికి చాలా తీవ్రమైనటువంటి శిక్ష విధించాలంటూ కూడా వారు ముక్తఖండంతో నినదిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ యొక్క దారుణ ఘటన నేపథ్యంలో తండాలో మొత్తం ఒక్కసారిగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక చనిపోయినటువంటి ఆ మహిళకు సంబంధించిన బంధువులు కూడా ఈ ఘటన పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక దీనిపైన పోలీసులు మాత్రం దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కారణాలన్నింటినీ కూడా అన్వేషించి పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేటువంటి పనిలో అయితే పడ్డారు.